హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము 2 lakhs చిట్టి గురించి తెలుసుకున్నాము. ఇందులో వచ్చేసి 25 months, 40 months, 50 months అనేటివి ఉంటాయి ఫ్రెండ్స్. 2 lakhsలో ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, కొంతమంది చిట్టి వేయాలనుకుంటారు కానీ చిట్టి ఎన్ని మంత్స్ ఉంటుంది, ఎంత లేస్తుంది, మనం మధ్యలో లేపుకుంటే మరి నేను మంత్లీ ఎంత ఇన్స్టాల్మెంట్ వస్తుంది అనేది మ్యాక్సిమం తెలియదు. అలాంటి వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ 25 months తెలుసుకుందాము. 25 months వచ్చేసి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది 6,000 వస్తుంది. అక్కడ నుంచి పెరుగుకుంటూ మనకు 8,000 అనేది వస్తుంది ఫ్రెండ్స్. మనము తొందరగా ఒక 6-7 monthsలో అట్లా లేపుకోవాలనుకుంటే, తీసుకోవాలనుకుంటే 1,40,000 అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్. అనేది మనకు వస్తుంది. ఆ తర్వాత లేదంటే లాస్ట్కు తీసుకోవాలనుకుంటే, అంటే 25 months తర్వాత 25 months దాకా కూడా ఆగకుండా మనం 20 months తీసుకుంటే కూడా 1,90,000 అనేది వస్తుంది ఫ్రెండ్స్. 1,90,000 అనేది మనకు 20 monthsకి వచ్చేస్తుంది. కాకపోతే అక్కడ మీరు షూరిటీ పెట్టాల్సి ఉంటుంది. లేదంటే మీకు మిగిలిన 5 months మీకు అక్కడనే రిటర్న్ కట్టేసి మిగిలిన అమౌంట్ చెక్ రూపంలో ఇస్తారు. అట్లా చేసుకోవచ్చు. ఈ స్టార్టింగ్ మాత్రం 6,000 వస్తుంది ఫ్రెండ్స్. 6,000 నుంచి పెరుగుకుంటూ మనకు 80,000 వరకు అనేది వస్తుంది. నెక్స్ట్ 40 months చూడండి. 40 months స్టార్టింగ్ వచ్చేసి 3,000 వస్తుంది, 3,500. నెక్స్ట్ అక్కడ నుంచి పెరుగుకుంటూ 5,000 అనేది వస్తుంది ఫ్రెండ్స్. మనము ఫస్ట్లో లేపుకోవాలనుకుంటే 1,30,000 అనేది వస్తుంది. లాస్ట్ అనుకుంటే 1,90,000 అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో మనం స్టార్టింగ్ అంటే 6-7 monthsలో మనం తీసుకోవాలనుకుంటే కంపల్సరీ 2 గవర్నమెంట్ ఎంప్లాయీ షూరిటీ, 1 ప్రైవేట్ ఎంప్లాయీ షూరిటీ పెట్టినా సరిపోతుంది. అదే మనము లాస్ట్ అనుకోండి అంటే 30 months అయితే 1 గవర్నమెంట్ ఎంప్లాయీ షూరిటీ, 1 ప్రైవేట్ ఎంప్లాయీ షూరిటీ పెట్టినా సరిపోతుంది. స్టార్టింగ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకు 5,000 వస్తుంది. సెకండ్ మంత్ 3,500, థర్డ్ మంత్ 5,000, ఫోర్త్ మంత్ నుంచి మళ్ళీ 3,500 నుంచి స్టార్ట్ అయ్యి కొద్దిగా పెరుగుకుంటూ మనకు 5,000 అనేది లాస్ట్ 35 నెలలకు వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు 50 నెలలు చూడండి. 50 నెలలు ఇది మినిమం ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 2,600, మ్యాక్సిమం ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 4,000 ఫ్రెండ్స్. ఫస్ట్ మంత్ 4,000 కడతాం, సెకండ్ మంత్ 2,600 కడతాం, థర్డ్ మంత్ మరి 4,000 కడతాం, ఫోర్త్ మంత్ నుంచి 2,600 వస్తుంది. ఒక 10 months వరకు వస్తుంది. ఆ తర్వాత 2,600, 700, 800, 900 ఇట్లా పెరుగుకుంటూ వెళ్తుంది. 4,000 వరకు వెళ్తుంది. 4,000 వరకు ఎప్పటికి వస్తుందంటే మనకు 45 month వరకు 4,000 అనేది వచ్చేస్తుంది. 46, 47, 48, 49, 50 మనకు 4,000 ఇన్స్టాల్మెంట్ వస్తుంది కంపల్సరీ. 45 వరకే 4,000 కంటే తక్కువ వస్తుంది. ఓకేనా. ఒక 10 months 8 నుంచి 10 or 15, 12 months వరకు 8 నుంచి 12 months వరకు 1,20,000 అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్ లేపితే. ఆ తర్వాత మనం ఎప్పుడు లేపినా కూడా కొద్దిగా అమౌంట్ అనేది పెరుగుతుంది. 1,20,000 కంటే ఎక్కువ అనేది వస్తుంది. కాకపోతే ఇక్కడ మనము 2 గవర్నమెంట్ ఎంప్లాయీ షూరిటీ, 1 ప్రైవేట్ ఎంప్లాయీ షూరిటీ అనేది మనకు అవసరం పడుతుంది. లేదు మన గవర్నమెంట్ ఎంప్లాయీ షూరిటీలు దొరికాయి అనుకుంటే లాస్ట్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. 45 months వరకు వెయిట్ చేసి 45 monthsలో లేపుకోవడం అనుకొని మనకు 1,90,000 అనేది వస్తుంది. అప్పుడు మీరు
ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ షూరిటీ, ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ షూరిటీ తెచ్చినా సరిపోతుంది. లేదు మీరు అక్కడ కూడా దొరకలేదు షూరిటీలు అనుకుంటే ఏం లేదు, మిగిలిన 5 months ఉంటాయి కదా, 5 months అమౌంట్ కట్టేసేయండి, రిటర్న్ కట్టేసి మిగిలిన అమౌంట్ మీరు చెక్ రూపంలో మీకు ఇచ్చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, నాకు తెలిసి లాస్ట్ వరకు వెయిట్ చేసి తీసుకోవడమే బెస్ట్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.